వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. క్రీడల కోటాలో జేపీఎస్ల నియామకానికి అనుమతి. రాష్ట్రంలో క్రీడల కోటాలో 98 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జేపీఎస్ నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. సంబంధిత దస్త్రాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం సంతకం చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న దస్త్రాన్ని ఆమోదించడంపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్ గౌడ్, నాగరాజు మంత్రి సీతక్కను సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ పరీక్షకు హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్లో ప్రత్యక్ష నియామకాల రాత పరీక్ష కోసం అభ్యర్థులు గురువారం ఉదయం 8 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వచ్చే నెల 4న అర్ధరాత్రి వరకు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చని పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతిక ఇబ్బందులుంటే పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 లోపు 9391005006 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. అలాగే ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చన్నారు. వచ్చే నెల 5, 7 తేదీలలో మేడ్చల్ పోలీస్ శిక్షణ కళాశాలలో ఈ పరీక్ష ఉంటుంది. హెచ్సియులో పిహెచ్డి దరఖాస్తుల ఆహ్వానం. హెచ్సియులో 13 పిహెచ్డి కోర్సులలో ప్రవేశం కోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి జనవరి 2026 అడ్మిషన్లకు ఇది పొడిగింపు నోటిఫికేషన్ అని అధికారులు పేర్కొన్నారు. యూజీసీ నెట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ స్కోర్లతో అర్హత ఉన్న అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల అనంతరం షార్ట్ లిస్టును విశ్వవిద్యాలయ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు. కోర్సులు, అర్హత, ఫీజులు, రిజర్వేషన్ విధానం, ప్రాస్పెక్టస్ 2025-26 వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలి. అభ్యర్థులు విశ్వవిద్యాలయం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 10వ తేదీ ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.